ఈరోజు మన వాక్య ధ్యానాంశం క్రొత్త నిబంధన మార్క్స్ వార్త 14వ అధ్యాయము 10-24 వచనాలు, ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 31-34. క్రొత్త నిబంధన యొక్క వాగ్దానం ఇక్కడ ఉంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా తన ధర్మశాస్త్రం ఇచ్చాడు. కానీ ధర్మశాస్త్రం యొక్క ఆత్మను పోగొట్టుకున్నారు. ధర్మశాస్త్రం యొక్క అక్షరము మట్టికి మిగిలింది. మీరు ధర్మశాస్త్రం యొక్క వ్రాతలను వెంబడించవచ్చును, అందున్న ఆత్మను పూర్తిగా పోగొట్టుకునవచ్చును. మోషే ధర్మశాస్త్రములు నీవు ఇది చేయకూడదని చెప్పేవి 7 పోగొట్టుకున్నాయి. సానుకూల దృక్పథం మనిషిలోనికి రాలేదు. ప్రేమ, స్వభావము, విశ్వాసము లేని ప్రేమ ఉండవచ్చును. ఇట్టి ప్రేమ స్వార్థమైనది. విశ్వాసముతో కూడిన ప్రేమ నిన్ను నీవు ద్వేషించుకునేటట్లు చేస్తుంది. ఇతరులను ప్రేమించి సంతోషం యొక్క సంపూర్ణత్వమును పొందుదురు. మీ నీతి ఇతరుల వరకు చేరి వారిని మార్చగలగాలి. ధర్మశాస్త్రము ద్వారా దేవుని స్వభావము మనుషుల్లోనికి రాలేదు. ధర్మశాస్త్రము మనుషుల్లోనికి వచ్చింది, కానీ హృదయము యథావిధిగానే ఉండింది. దేవుడు తన ధర్మశాస్త్రమును మానవ హృదయములోనికి పంపించాలని ఆశించాడు. సిలువ తప్ప వేరొక మార్గము లేదు. ఇశ్రాయేలు తన పిల్లలను ఐగుప్తుల నుండి విడిపించు నిమిత్తము మోషే ఇశ్రాయేలులకు పులియని రొట్టెల పండగ గొర్రె పిల్లలను వధించారు. ఈ క్రొత్త నిబంధన మనలో పెట్టడానికి నిష్కలంకమైన గొర్రె పిల్లను వధించమని దేవుడు సెలవిచ్చాడు. మనం క్రీస్తు వైపుకు చూసినప్పుడు పాము కరిచిన ప్రజలకు, ఇత్తడి సర్పం వైపుకు చూసిన ప్రజలకు జరిగినట్లే మనకు జరిగినది. వారి శరీరములోని విషమును వారు పోగొట్టుకున్నారు. క్రీస్తు మన పాపములను సిలువలో తన మీదకు తీసుకున్నప్పుడు క్రొత్త నిబంధన క్రియ చేయడం ప్రారంభమైనది. సైతానైతే ధర్మశాస్త్రం అనుసరించి మనుషుల జీవితాలను పట్టుకోవాలని ఆశించింది. ఇర్మీయా 31-33 ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇది. వారి మనస్సులో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముల మీద వాని వ్రాసెదను. ఇదే యెహోవా వాక్కు. మన హృదయములో ఉండే ఈ చట్టములు మన జీవితమును కళ్ళెము వలె పనిచేయును. కీర్తనలు 16-7. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను కీర్తించెదను. రాత్రి గడియలలో నా అంతరంద్రియములు నాకు బోధించున్నది. దేవుని వాక్యమునందున్న సత్యము మన జీవితమునకు కళ్ళెముగా ఉంటే అవి మనలను జీవిత విధానములోనికి నడిపించును. దేవుని నిత్యమైన జ్ఞానము యొక్క సంపూర్ణమైన ఆధిపత్యములోనికి మనం వస్తాము. యెజ్కేలు గ్రంథం 36-27. నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించి వారిని గాని నా విధులను గైకొను వారిని గాని మిమ్మల్ని చేసేదను. సిలువయు పునరుద్ధానము లేకుండా పరిశుద్ధాత్ముడు ఇవ్వబడలేదు. మార్క్స్ వార్త 14-24. ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుతున్న నా రక్తము. దేవునితో భవిష్యత్తు, ప్రస్తుతము, గతములు అన్నీ ఒకటి. ఆయన నిబంధన చేసినప్పుడు అది నిత్య నిబంధన అయి ఉంటుంది. సిలువ ఒక నిత్య సూత్రము. క్రీస్తు చేస్తున్న అర్పణను దేవుడు అంగీకరించాడు. క్రీస్తు మరణించకపోయి ఉంటే ఆత్మయందు మనము ఉద్భవించటము సాధ్యమయ్యేది కాదు. సిలువ వైపుకు చూసి మనం నూతన జీవం పొందినప్పుడు ఈ నూతన స్వభావం యొక్క విత్తనము నాటబడింది. క్రీస్తు తన రక్తముతో మన నూతన జన్మకు ముద్ర వేయుచున్నాడు. ఈ నూతన సిద్ధాంతము మనలో పనిచేయట ప్రారంభించినప్పుడు సైతానుకు మన మీద ఎలాంటి శక్తి లేదు. మన జీవితంలో మనము క్రీస్తు శిలువకు మేకులతో కొట్టబడే అనుభవం ఒకటి ఉంది. అది పరిశుద్ధపరచబడటం, రక్తము చిందించబడకుండా మన పాపములకు క్షమాపణ లేదు. సిలువలో మనం క్రీస్తుకు ఇరుపక్కల ఇద్దరిని చూస్తున్నాము. పశ్చాత్తాపడి క్రీస్తుతో పైకి వెళ్ళేవారు ఒక గుంపు, పశ్చాత్తాపము లేకుండా నరకానికి వెళ్ళేవారు ఒక గుంపు. దేవుని దృష్టిలో మనము దొంగలమై ఉన్నాము. మనము తలాంతులను వినియోగించాము. ఈ లోకం యొక్క నశింపజేసే ఆనందమును మనము సంపాదించుకోవడానికి దేవుడు అనుగ్రహించాడు. తప్పిపోయిన కుమారుని వలె ఆయన ఆస్తిని తీసుకుని వెళ్ళి దానిని పాడు చేశాము. నీతిమంతులు అనేక మంది దొంగలై ఉన్నారు. వారు దేవుని మహిమను దొంగలించారు. మన నీతి మురికి గుడ్డలు లాంటిది. దేవుని నీతి ఎల్లప్పుడూ మన పొరుగువారిని తాకేటట్లు చేస్తుంది. స్వార్థము కొరకు నిలవబడి నీతి దేవుని నీతి కాదు. జీవితము దేవుని యొక్క ఇవి. దేవుని స్వారూప్యములో అనుగ్రహించబడి ఆయన వ్యక్తిత్వము దేవునిది. నేర్చుకునే శక్తి దేవునిది. మనము దొంగలము. శిలువ మీద ఇద్దరు దొంగను చూస్తున్నాము. వారు మానవత్వమును చూపించుచున్నారు. వారిలో ఒకడు తన తప్పిదము ఒప్పుకొని దానికి తగినటువంటి శిక్షకు తగుదును అనుకున్నాడు. మరి ఒకడు తన హృదయమును కఠినపరుచుకున్నాడు.
క్రీస్తు అయితే అత్యున్నతమైన అర్పణ చేస్తున్నాడు. ఒక క్రొత్త నిబంధన వచ్చుచున్నది. ఒక కొత్త హృదయము, ఒక క్రొత్త ఆత్మ మనకు ఇవ్వబడింది. ఒక నూతన హృదయము, ఒక నూతన ఆత్మ మనకు ఇవ్వబడింది. మనము యథావిధిగా క్రైస్తవ జీవితం జీవించడానికి సాధ్యమవుతుంది. ఒక నూతన ఉన్నతమైన శక్తి క్రియాపూర్వకమవుతుంది. అది మానసికమైనటువంటి శక్తి కాదు, అది ఒక ఆత్మీయ శక్తి. దేవుని యొక్క గొప్ప శక్తి, పునరుద్ధాన శక్తి. దేవుడి కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.